మనసులో మీరు కోరుకునే డబ్బుకి సంపద రూపాన్ని ఇవ్వండి. సంపద ఉంటే సకలం మీ దగ్గర ఉన్నట్టే. సంపద రూపేణ ధనం, డబ్బు ఎప్పుడూ మీతో కలిసి ఉంటుంది. సంపద అంటే జీవితంలో మీరు కోరుకునే సమృద్ధి. కానీ మీరు సంపదను, డబ్బును వేరువేరుగా చూస్తున్నారు. తరతరాలకు సరిపడా సంపదను, శ్రేయస్సును ఇమ్మని ఈ విశ్వాన్ని అడగండి. అప్పుడే మీరు కోరుకుంటున్న సకల భోగాలని, సంతోషాలని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించిన వారు అవుతారు. ఈ విశ్వంలో అనంతమైన సంపద దాగి ఉంది. ఈ విశ్వంలో లేనిదంటూ ఏదీ లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో లేనిదాన్ని మనం అడగడం లేదు అని. ఎవరు ఎంత కోరితే అంత యూనివర్స్ దగ్గర ఇవ్వడానికి సంపద అనేది సిద్ధంగా ఉంది. మనమే అడగడంలో ఆలస్యం చేస్తున్నాం. ఎందుకంటే మనలో కాస్తంత భయం, కాస్తంత అపనమ్మకం, కాస్తంత నిరాశ. ఇవే విశ్వం నుండి మనం సంపదని ఆకర్షించడానికి ఆటంకాలుగా, అవరోధాలుగా ఏర్పడుతున్నాయి. ముందు వీటిని వదిలేయండి. ఈ విశ్వం యొక్క నియమం ఏం చెప్తుంది అంటే, బిలీవ్ ఇన్ మీ అండ్ ఐ యామ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యూ ఆస్క్. నమ్మకంతో అడగండి, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. ఇది మీ ఇన్నర్ మైండ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎలా అంటే, కృష్ణుడు దగ్గరకు కుచేలుడు వచ్చినప్పుడు అడగాలని ఉన్న మొహమాటానికి అడగలేకపోయాడు. కానీ అతని ఇన్నర్ మైండ్ అడగాలనుంది. ఇన్నర్ మైండ్ ఎంతో గొప్పగా పనిచేసి అనంతమైన సంపద శ్రీకృష్ణుడి ద్వారా సృష్టించింది. అందుకే ఎప్పుడు మీకు మీరుగా ఆలోచించకండి. మీలో ఉన్న వ్యక్తితో మాట్లాడండి. మీ సమస్యల్ని మీ ఇన్నర్ మైండ్కి చెప్పండి. అది విశ్వానికి అనుసంధానమై మీరు అనుకున్న పనులను చేసి పెడుతుంది. ఇన్నర్ మైండ్ అంటే అదేదో కాదు, మనలో ఉండే ఆత్మ చైతన్యం, సబ్ కాన్షియస్ మైండ్ లేదా విశ్వ చైతన్యం. ఇలా ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా పిలవచ్చు. పిలిచే పిలుపు ఏదైనా కావచ్చు. మనలో ఉండే చైతన్యం, విశ్వ చైతన్యం ఎప్పుడూ మమేకమై ఉంటాయి. మీలో ఉండే అంతర్చైతన్యం ఏం చెప్తుందో విశ్వం అదే మీకు అందిస్తుంది. అందుకనే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోవాలి అని, లేదంటే అనంతమైన సంపదని కోల్పోతారు అని చెప్తారు. దీని అంతరార్థం కూడా ఇదే. ఎవరైతే ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయి ఉంటారో అటువంటి వారు విశ్వంతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఎవరైతే ఇన్నర్ చైల్డ్తో మాట్లాడగలరో అటువంటి వారు తన ఆలోచనల పట్ల ఎరుగుతూ ఉంటారు. తమకు ఏం కావాలో దాన్ని విశ్వంతో చెప్పగలుగుతారు. అందరిలోనూ ఉండేది ఒకే శక్తి, కానీ దాన్ని వినియోగించుకోవడంలోనే అద్భుతాలను సృష్టించగలుగుతారు. ఇక నుండి మీలో కూడా అద్భుతమైన శక్తి ఉందని గ్రహించండి. దాన్ని వినియోగించుకోవడానికి మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుతూ ఉండండి. అది ఏం చెప్తే అదే విశ్వం మీకు ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుండి మీ మాటను, మనసు తీరుని మార్చుకోండి. మీకు ఏ ఆలోచన నెగిటివ్గా వస్తుందో వెంటనే దానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవటం అలవాటు చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత మీరు జీవితంలో మంచి మార్పును చూస్తారు. మీ ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవుతారు. మీలో భయం ఏర్పడుతున్నప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పండి. మీలో శక్తి లోపిస్తున్నప్పుడు నేను శక్తివంతుడను అని చెప్పండి. జీవితంలో ఓడిపోతున్నాను అని భయం వేసినప్పుడు జీవితంలో నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని మీకు మీరుగా చెప్పుకోండి. ఇలా ఒక్కొక్క పాజిటివ్ మాటల్ని చెప్పుకుంటూ ఉండండి. ఐఎమ్ ఆల్వేస్ రైట్ మై వే ఈజ్ అపెండెన్స్. సో మెనీ ఆపర్చునిటీస్ కమ్ టు మీ ఎవ్రీడే అని ఇలా ప్రతిరోజు చెప్పడం ద్వారా మీ ఇన్నర్ చైల్డ్కి, యూనివర్స్కి కనెక్ట్ అవుతారు. అంతరంగంలో ముద్రితమైన విషయం మీ జీవితంలో నిజమవుతుంది. మీరు పదే పదే ఆలోచించినప్పుడు మీ కలలు అన్నీ కలగా మిగిలిపోకుండా నిజమవడం ఆరంభమవుతాయి. కానీ గుర్తుంచుకోండి, మీరు పదే పదే ఆలోచించే విషయాలు దేని మీద నిలుస్తున్నాయో అని. ముందుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా లేదా జీవించాలనుకుంటున్నారా అనేదాన్ని ముందుగా నిర్ణయించుకోండి. బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకడం. అది మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. సమయానికి తిండి, నీడ, బట్ట ఏదోలా వచ్చేయడం, ఇదే బ్రతకడం అంటే. బ్రతికేస్తూ ఉంటారు ఏదోలాగా. ఇదే జీవితం అని భావిస్తారు. కానీ ముందు దీని నుండి బయటకు రండి. అందమైన, ఆహ్లాదకరమైన జీవితం మీ ముందు ఉంది. దాన్ని అనుభవిస్తూ జీవించండి. జీవితం అంటే ఒక లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నం. డబ్బు, సంపద, హోదా, ఆహ్లాదం, ఆనందం మీ మనసులో పదే పదే సాధించాను అనే ఆనందం, ఏదో సాధించాలి అనే ప్రయత్నం.
వీటన్నిటిని దక్కించుకున్నాక అందరూ మిమ్మల్ని ఆకర్షించేలా ఎంత బాగుందో అనేలా మీరు ఎప్పుడైతే జీవించాలని అనుకుంటున్నారో మీ మెదడులోని కణాలలో మీరు కోరుకుంటున్న గొప్పనైన జీవితానికి తగ్గ జీవ రసాయనాలు అనేవి ఉత్పన్నం కావటం జరుగుతుంది. మీ అందమైన జీవితం వైపు ద్వారాలు తెరుచుకోవటం, అటువైపుగా ప్రయాణించడం జరుగుతుంది. బ్రతకాలి అనుకున్నప్పుడు జీవితం నీరసంగా, నిస్సత్తువుగా, నిరాశగా సాగిపోతూ ఉంటుంది. జీవితం మీద మీకు ఎలాంటి ఆశ లేదు. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారు? నిజమైన ఆనందమైన జీవితాన్ని జీవించడం ఎలా మరి? మీరు కావలసింది, మీరు కోరుకున్న వాటిని ఒక్కదాన్ని గుర్తు చేసుకోండి. అది దక్కితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ విధంగా మీ బ్రెయిన్కి పని చెప్పండి. చచ్చిపడి ఉన్న కణాలలో జీవం పోస్తూ మీ జీవితంలో వస్తున్న మార్పులను గమనించండి. అప్పుడు జీవితాన్ని బ్రతకడం కాదు, జీవించడం అంటే ఎలానో అర్థమవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఈ మాటను మనం ఎప్పటికప్పుడే వింటుంటాం. అంటే అనుకోకుండా మనకి ధనం లభించడం. అది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి ఒక నిర్మానుషమైన మార్గంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ధనం, బంగారం, విలువైన వస్తువులు దొరకడం, లేదా అందరూ నడిచే దారిలో ఒక పర్స్ దొరకడం లాంటివన్నీ కూడా మనకి ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఇలాంటి సంగతి జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? ముందుగా భయపడతారు. సంపద, డబ్బు మీ వద్దకు వస్తే ఆనందించాలి, కానీ మీరు మాత్రం ఏదో తప్పులా, పాపంలా, నేరంలా భావించి భయపడతారు. ఎవరో ఒకరికి దానం చేస్తారు. ఇలా చేస్తున్నారు అంటే మీకు దాన్ని ఉంచుకునే అర్హత లేదని మీరే నిశ్చయించుకుంటున్నారు. మీకు అర్హత లేదు అని అనుకున్నప్పుడు డబ్బు, సంపద మీ వద్దకు ఎలా వస్తుంది? మీరు ఎప్పటి నుండో బలమైన సంకేతాలు, డబ్బు, సంపద గురించి విశ్వానికి పంపినప్పుడు అది జరుగుతుంది. ఇంతమందిలో మీకే ఎందుకు దొరకాలి? ఎందుకంటే అది మీ అంతర్గతమైన కోరిక. అందుకే మీకు మాత్రమే దొరికింది. దీన్ని మీరు మర్చిపోయి మీ వద్దకు వచ్చిన దాన్ని చేజార్చుకుంటున్నారు. ఇలా చేజార్చుకున్నప్పుడు ఇంకోసారి మీ వద్దకు ఎలా వస్తుంది? ఎప్పుడైనా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏదైనా వస్తుంది. అలా కాకుండా మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ విశ్వం ఎలా ఇస్తుంది? ఎవరికిస్తుంది? అందుకనే ఎప్పుడూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. భయాన్ని వదిలి నమ్మకంతో విశ్వాన్ని అడగండి. అర్హత ఉందని నమ్మి అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ కారణం లేకుండా ఈ విశ్వంలో ఏదీ జరగదు. అందుకని మీ వద్దకు వచ్చే సంపదనైనా, అవకాశాలనైనా అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన చుట్టూ ఎందరో సంపన్నులు, సక్సెస్ అయిన వారు ఉన్నారు. మనం వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. వారందరి గురించి కొంచెం లోతుల్లో నుండి తెలుసుకోండి. వారి ఆరంభం ఎక్కడ మొదలైందో అర్థమవుతుంది. వీటి గురించి చాలా పుస్తకాలు, గొప్ప గొప్పగా వారి జీవితాల గురించి మీరు ఖచ్చితంగా చదవాలి. వారు కూడా ఒకప్పుడు మనలాంటి వారే. ఈరోజు మనందరం చెప్పుకునే స్థాయికి వచ్చారు. ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నాలు ఎప్పుడైతే మీరు చేస్తారో వాటి ద్వారా ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఉన్నతమైన వాటి గురించి ఆలోచించడం మొదలు పెడతారో ఉన్నతంగా ఎదగాలి అనే ఆలోచనలు మీరు ఆరంభమవుతాయి. అప్పుడే ఆ విశ్వం మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని భావించి మీరు చేసే ఆలోచనల్ని స్వీకరిస్తుంది. మీ ఆలోచనలకి అనుగుణంగా మీకు సహాయాన్ని అందిస్తుంది, అవకాశాలను కల్పిస్తుంది. బలమైన కోరిక మీలో ఉన్నప్పుడే మీకు ఏదైనా సాధ్యమవుతుంది. ఆ కోరికే మిమ్మల్ని బలవంతులుగా మార్చి అన్నిటికీ సిద్ధం చేస్తుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎలా మార్చుకుంటారో అనేది మీ ఇష్టం. మీ జీవితానికి ఎవరూ బాధ్యులు కారు. ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా న్యాయబద్ధంగా మీరు చేసే ప్రతి కార్యం వెనుక మీరు పొందే ప్రతిఫలం కూడా మీరు కోరుకున్న విధంగానే మీ మంచికై, ఉన్నతికై ఉపయోగపడుతుంది. ఆ భగవంతుడు అందరికీ ఒకేలాంటి శక్తిని ప్రసాదించాడు. దాన్ని ఎలా వినియోగించుకోవాలో అనేదాన్ని మనకే విడిచిపెట్టాడు. మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఈ విశ్వశక్తిని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.